అదే పైన నా ఫ్రెండ్ ఉన్నాడు కదా శ్రీరామ్. అతను నవ్వితే నీలో ఇంత సంతోషం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆ గంగిరెడ్డి గారిని పట్టుకుంటే తెలుస్తుందంటావా? కరెక్ట్ సుబ్బు. ఆ గంగిరెడ్డి గాని 4 పీకితే అన్ని నిజాలు బయటకొస్తాయి. ఆ సుబ్బు సూర్యబాబు నీ అపార్ట్మెంట్ లోనే దాచాడనమాట. వెంటనే అమ్మగారికి ఫోన్ చేయన్నా. పిచ్చోడా, ఆ సుబ్బుని ఎదుర్కోవటం కష్టం గాని వీళ్ళని ఎదుర్కోవటం ఎంతసేపురా? మనమే సూర్యబాబుని కాపాడి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్దాంరా. అప్పుడు మనం క్రెడిట్తో పాటు అమ్మగారి క్రెడిట్ కార్డు కూడా కొట్టేయచ్చురా. అప్పుడు అమ్మగారు ఆనందంలో మనం ఏమడిగినా ఇచ్చేస్తారా. పదండ్రా. బలము ఉన్నవాడు నడక చూస్తే శౌర్యముంది, తన మాటలో ధైర్యముంది. వీసం వెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు అతని పేరు. దొరికిపోయాం, పారిపోదాం, పదండ్రా.
నీలా 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 రే బాలు బావరా బావని చూసాను రా. బావ ఇక్కడే ఉన్నాడు. రే బాలు బావరా బావని చూసాను రా. నేను బావని చూసాను రా. రే నువ్వు చూడు అక్కడ. బావరా నువ్వు చూడు. నేను బావని చూసాను రా. నీలా లేదురా బావని చూసాను రా. బావా నా సూర్య ఇక్కడ ఉంటావేంటే? సూర్య గుర్తొచ్చాడా? సూర్యుని మర్చిపోలేకపోతున్నావు కదా? నిజమేరా. బావని మర్చిపోతాను, మర్చిపోగలను, మర్చిపోయి బ్రతకగలను అని ఆ రోజు ఎంతో తేలిగ్గా చెప్పేశాన్రా. కానీ ఇప్పుడు చూడు, నా బావ నాతోనే ఉన్నట్టు, నా పక్కనే ఉన్నట్టు, ఎక్కడ చూసినా అతనే ఉన్నట్టు అనిపిస్తుంది. బావని మర్చిపోగలనేమో కానీ అతని జ్ఞాపకాల్ని మర్చిపోలేనురా. నా వల్ల కాదు. అయినా నాకేంట్రా? నేనెందుకు బాధపడాలి? నాకు నువ్వున్నావు, నా కడుపులో నా బిడ్డుంది. బావ లేకపోతే ఏంట్రా? మిమ్మల్ని చూసుకుంటూ నేను బ్రతికేస్తానురా. సర్లే పదవే, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. పడుకుందు విని పద. ఏంట్రా భయపడుతున్నారా? ఎవరో తెలీదు, ఎందుకు మీరున్న చోటుకొచ్చారో తెలీదు. అసలు సంబంధమే లేకుండా నా పేరు చెప్పి ఎవరినో బంధించుంచాడని చెప్పగానే నమ్మేసి వాళ్ళని ఫాలో చేసి ముందు వెనక ఆలోచించకుండా నేరుగా ఇంట్లోకి వచ్చి నాకు బుక్ అయిపోయారు కదరా. మరీ ఇంత ఎదవల్ని ఆ సునందా తన దగ్గర ఎలా పెట్టుకుందిరా? మేము ఎదవలం అని తెలిసింది కదన్నా, ఇక మమ్మల్ని వదిలేయన్నా. వదిలేస్తాన్రా, కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాలండి. ఇన్ఫర్మేషనా? అన్నా, మేము ఎదవలం కావచ్చు, నమ్మక ద్రోహం చేసే అంత ఎదవలం అయితే కాదన్నా. మా సునందమ్మ మాకెంతో చేసింది. ఆవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తిన్న ఉప్పుకి పప్పుకి మేము ఆవిడకి ద్రోహం చేయలేమన్నా. దాని గురించి మిమ్మల్ని ఇలా సీక్రెట్గా బంధించి అడగాల్సినంత సీన్ లేదురా. ఇప్పుడది రెక్కలు తెగిన పక్షి.
ఎరా అంత పెద్ద డైలాగ్ చెప్పు, ఏమైందిరా? మా సుబ్బు ఒక్క మాటతో తుస్సుమనిపించాడు. అందుకే అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఎక్కువ చేసావనుకో లారీతో తొక్కి చేతనే వేద్దావా? సత్తి మరీ భయపెట్టకరా, పాపం పసివాళ్ళు. వీళ్ళని బతిమాలి బుజ్జగించి మనకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. సునందమ్మ గురించి కాకుండా మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఏడుస్తుందన్నా? చెప్తారా? కంగారెందుకు? ఇప్పుడు ఆ రోజు పెళ్ళిలో ఏం జరిగిందో పోసగుచ్చినట్టు అంతా చెప్పు. చెప్పడానికి ఏముందన్నా, అసలు పెళ్ళే జరగలేదు. ఏందిరా పెళ్ళి జరగలేదన్నా. కొడతావేంటి సత్తి? పసిపిల్లలు పుచ్చగించి తెలుసుకోవాలని అన్న చెప్పాడుగా, వినపడలేదా? అంటే పెళ్లిలో ఏం జరిగిందో చెప్పకుండా పెళ్లి జరగలేదని మాకు తెలిసిన విషయం చెప్పావు కదా, అందుకే మా సత్తిగాడికి కోపం వచ్చింది. సరే ఇప్పుడు చెప్పరా, పెళ్లిలో ఏం జరిగింది? మేము నీలవాళ్ళం తరుముతూ వెళ్ళాం. అప్పుడు సూర్య పెళ్లిలోనే ఉన్నాడా? అదేంటి తెలియనట్టు అడుగుతారు? అప్పుడే కదా మీరు సూర్యబాబుని కిడ్నాప్ చేసింది. అర్థమైంది, అక్కడే ఉన్నాడు. మరి నీల వాళ్ళు ఎలా తప్పించుకున్నారు? సుబ్బు వీళ్ళు కర్రకి చెప్పినట్లేరు గానీ నేను పోయి రంపం తీసుకొస్తా. వద్దు వద్దు, చెప్తాను. సత్తే వీడు చాలా షార్ప్ రా. చెప్పు, నీల వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకుంది? నీలను పట్టుకుని సునందమ్మకు ఫోన్ చేశాను. నీల మెడ మీద కత్తి పెట్టి వాళ్ళెవరో నీకు తెలుసా? తెలీదన్నా. వచ్చారు, మమ్మల్ని అడ్డుకున్నారు, నీలమ్మను తీసుకుని వెళ్ళిపోయారు. పేరేదైనా? తెలీదన్నా. సత్తే వీళ్ళకి బాగా రౌండ్ ఇచ్చి పంపించారా? ఎందుకన్నా, నువ్వు అడిగినవన్నీ చెప్పాను కదన్నా. కానీ మీరు చేయకూడని పని ఒకటి చేశారా. నీల మెడ మీద కత్తి పెట్టారా, అది నన్ను హర్ట్ చేసింది. సతే నువ్వు గాని కొట్టద్దని చెప్పన్నా. మీరు పెద్ద ఫ్యాక్షనిస్టులు రా, పైగా మా నేల మీద కత్తి పెడతారా? అవునరా, మొన్న మీరు నన్ను పట్టుకున్నప్పుడు అదేదో స్కెచ్ చేశారేంట్రా? ఏ సినిమాలో చూసారా? ఇటు పక్క ఒకడో, ఇటు పక్క ఒకడో, వెనకొకడో, పైగా ఇలా చూపేంట్రా? అరే గంగిరెడ్డి, ఒకసారి చూడరా చూపు. నేను చూడను. గంగిరెడ్డి ఒకసారి ఆ చూపు చూడు గంగిరెడ్డి. నేను చూడను. చూడవా? చూడు నాన్న. నేను చూడను. చూడాలి, చూడంట. ఇప్పుడు చూడు గంగిరెడ్డి, చూడు. ఈ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంట్రా? కొత్త సినిమాలు ఏం చూడలేదా? ఎప్పుడు చూసినా పాత సినిమాల రియాక్షన్లేనా?
ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదన్నా, అందుకేనన్నా. ఆహా ఇంకొక్కసారి మా నీలమ్మ జోలికి వెళ్ళారని తెలిసిందో చంపి పారేస్తా. సత్తిపండు అన్నా, ఏంట్రా? ఒకటి అడుగుతానన్నా. ఏంటో అడుగు. అసలు మా సూర్యబాబు మీ కాడే ఉన్నాడా? హ, నువ్వేమనుకుంటున్నావురా? మీ కాడ లేడనిపిస్తుందన్నా. ఇంటెలిజెంట్ ఫెలో, అలాగే అనుకో. ఏ? హ. అన్నా, సూర్యబాబు వీళ్ళ దగ్గర లేడన్న విషయం సునందమ్మకు చెప్పాలి కదన్నా. పదన్నా వెళ్దాం. ఏయ్, ఎక్కడికి రా వెళ్ళేది? సూర్య ఇక్కడున్నాడనుకుని మనల్ని సుబ్బు వెనకాల పడమని చెప్పింది. లేడని తెలిస్తే ఈ దేశం మొత్తం తిరగమని చెప్తుంది. అంటే సుబ్బు మనల్ని పట్టుకోలేదు, మనల్ని కొట్టలేదు, మనల్ని ఏమీ అనలేదు, మనం ఏమీ చెప్పలేదు. సూర్యబాబు సుబ్బు దగ్గరే ఉన్నాడు. అంతేనంటావా? పదన్నా వెళ్దాం. ఏందోదినా, ఏం టిఫిన్ పెడతా ఉండావు? ఆకలేస్తుండాది. ఇడ్లీ పూరీ చేశానయ్యా. మొత్తానికి పార్వతమ్మకి వంటిల్లు అప్పగించి నువ్వు మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నట్టుండావే. ఏం కాదు, మాకు తోచిన సహాయం మేము చేస్తున్నాం. పెద్దయ్యా, నేను పొలానికి వెళ్ళొస్తాను. వెళ్దూ గాని టిఫిన్ తినేసి పో. వద్దు పెద్దయ్యా. వద్దా? తినకుండా పోయి పొలం పనులు చేస్తావా ఏంది? తినకుండా ఎండలో కష్టపడితే నీరసం వస్తుందంచి. ఇడ్లీ తినేసి వెళ్ళు. అవును, జానకిని కూడా రమ్మనికి పోయావా? తనెందుకు బావగారు ఇక్కడ దాకా రావడం? నేను వెళ్ళి ఇచ్చొస్తాను కదా. ఆ పని చెయ్యి. అయ్యో, మీకెందుకండి శ్రమ? నేను అట్టే వెళ్తున్నాను, నేను అట్టికెళ్తాను, ఇవ్వండి. నువ్వు ఈడనే తినంజీ, కావేరి ఇచ్చొస్తానంటోందిగా. పర్లేదండి, నేను అక్కడ తింటాలండి. సరే సరే, నీ ఇష్టం. యానో చోట తింటే చాలు. పెట్టివ్వే. అంజీ, ఒక్క నిమిషం. భవానీ, హ్మ్? శ్రీరామ్ టిఫిన్ చేసినాడా? పిలిచానండి, వైష్ణవి తీసుకొస్తానంది.